సో బేసికలీ మేడం చెప్పినట్టు నేను టీచర్గా వర్క్ చేస్తున్న గవర్నమెంట్ సెక్టర్లో. బట్ హెల్త్ మీద ప్యాషన్ అండ్ నా లైఫ్లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగి కొంత లాస్ అవడం వల్ల నా వల్ల కొంతమందికి, నాకు వీలైనంత మందికి నేను హెల్ప్ చేయాలన్న మోటోతో ఈ వెల్రైజ్ కమ్యూనిటీకి ప్లగిన్ అవ్వడం జరిగిందండి. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే మన చిన్నప్పుడు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వచ్చేవన్నీ డిసీజ్, రోగాలు. సో అవి క్లియర్ అవ్వాలంటే వ్యాక్సినేషన్లు వచ్చినాయి, తర్వాత మూవ్ ఆన్ అయిపోతూ వచ్చాం. బట్ ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్కి మనం అంటే ఫెసిలిటీస్ పెరిగినాయి. ఈ లైఫ్ స్టైల్ అడ్వాన్స్డ్గా మారిపోయేటప్పటికి ఏమైందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చినాయి. రోగాలు పోయి డిజార్డర్స్ లైక్ మేడం చెప్పినట్టు పీసీఓడి కానీ, థైరాయిడ్, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ ఇన్ఫెర్టిలిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే డిజార్డర్స్. వీటిని కొంత మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా ఎలా సెట్ చేయొచ్చు అనే దాని మీద, ఆ రూట్ కాజ్ మీద మేము వెల్రైజ్ కమ్యూనిటీ అంతా కూడా వర్క్ చేస్తున్నాం. అరౌండ్ మా ద్వారా ఇప్పటికీ ఒక 5,000 వరకు డీల్ చేయడం జరిగింది. ఇన్ఫెర్టిలిటీ కేసుల్లో కూడా చాలా మంది పని అవ్వదు అన్న కేసులను కూడా మేము ఛాలెంజింగ్గా టేకప్ చేసి సక్సెస్ చేసిన కేసులు కూడా ఉన్నాయండి వెల్రైజ్ కమ్యూనిటీ పరంగా. సో ఈరోజు ఫ్యాట్ టు ఫిట్ స్క్రీన్ షేర్ అయినా మేడం? ఎస్ సార్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రేజ్ చేస్తున్న కంప్లైంట్ కానీ, ఎక్కువ మేము డీల్ చేస్తున్న కేసులు కానీ ఏంటంటే ఓవర్ వెయిట్. సో విపరీతమైన ఒబేస్. అంటే మన వరకు మన ఆంధ్రాలో ఉన్న థీమ్ ఏంటంటే చబ్బీగా ఉన్నాడు, చాలా బాగున్నాడు కదా, ఎందుకు వెయిట్ లాస్ అవ్వడం. అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తెలియక. దట్టు కొంతమందిలో ఏంటంటే కొన్ని డైట్లు చేయడం వల్ల ఏదో అయిపోయింది సంథింగ్, మా వాళ్ళకి, మా ఎదురింటి వాళ్ళకి ఎలా జరిగింది, పక్కింటి వాళ్ళకి ఎలా జరిగింది అని అపోహలు. బట్ మేము ఏ రకంగా డీల్ చేస్తున్నాం అండ్ మేము ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, అసలు ఒబేసిటీ రావడానికి కానీ దాని నుంచి ఎలివేట్ అయ్యే సైడ్ ఎఫెక్ట్లకి రూట్ కాజ్ ఏంటి, అది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అదంతా ఒక సైన్స్. ఆ సైన్స్లో కొంత పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో బేసిక్గా ఇండియా వరకు తీసుకుంటే, వరల్డ్ వైడ్ అవసరంలే, అర్బన్ ఇండియన్స్లో అరౌండ్ 73% ఓవర్ వెయిట్తో సఫర్ అవుతున్నారు. అంటే మనం ఉండాల్సిన దానికన్నా ఒక 5 కేజీలు ఎక్కువ ఉన్న ఓవర్ వెయిట్ కింద కన్సిడర్ చేసుకోవాలి మనం. ఒక 70 కేజెస్ ఉండాల్సిన పర్సన్ 73-75 ఉన్నా సరే అతనికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది, డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. సో 73% మెంబర్స్ సఫర్ అవుతున్నారు ఓవర్ వెయిట్. అండ్ అర్బన్ ఏరియాస్లోనే ప్రతి ఇద్దరిలో ఒకరు ఒబేస్లో ఉంటారు ఇండియాలో. అండ్ ఇక్కడ మన కంట్రీకి తీసుకుంటే అరౌండ్ 25 వచ్చేటికి బాధ్యతలు పడతా ఉంటాయి మీద, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే 28 to 30 ఇయర్స్ వెయిట్ గెయిన్ అవ్వడానికి హైయెస్ట్ రిస్క్ ఉన్న ఏజ్ ఇది. 28 to 38 ఇయర్స్ మధ్యలో ఎక్కువ ఒబేస్ కేసులు బయటపడుతుంటాయి ఇండియాలో. సో ఇండియన్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం యావరేజ్న ప్రతి ఇండియన్ కూడా ఆన్ అండ్ యావరేజ్ 11 kgs రెడ్యూస్ అవ్వాలి, తగ్గాలి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే. సో ఇక్కడ 11 kgs పెరగాలంటే మోర్ దెన్ 10 ఇయర్స్ పట్టచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి 5 ఇయర్స్ పట్టచ్చు. బట్ తగ్గడానికి మాత్రం 3 to 4 months చాలు, ఎనఫ్. అండ్ ఇది తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అర్బన్ ఏరియాస్లో ఉమెన్ 43% ఉన్నారండి ఒబేస్లో. అంటే ఫుడ్ విపరీతంగా దొరికేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. ఇది వరకు అంటే 2 mealsతో సరిపెట్టుకున్నారు మన ఎన్సెస్టర్స్. ఎందుకంటే ఫుడ్ అవైలబిలిటీ ఉండేది కదా పెద్ద.
సో ఇప్పుడేంటి, అర్ధరాత్రి బిర్యానీ దొరుకుతుంది, 4 గంటలకు 4 AM బిర్యానీ అని దొరుకుతుంది. ఎనీ టైం 24 hours ఫుడ్ అవైలబిలిటీ. సో దీనివల్ల ఉమెన్ వచ్చి 43% సఫర్ అవుతున్నారు ఓవర్ వెయిట్లో, అండ్ మెన్ 35% మెన్ ఒబేస్తో సఫర్ అవుతున్నారండి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే. సో అసలు ఏంటి, ఎలా క్యాల్కులేట్ చేయాలి మనం? సో ఇక్కడ మేము ఫాలో అయ్యేది ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ క్యాల్కులేటర్ అంటారు. ఇది మనకి మొబైల్స్లో చూసుకోవచ్చండి. ఇది ఎలా అంటే మన వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్స్. ఇది <18.5 వస్తే మన వెయిట్ చూసుకున్నప్పుడు అండర్ వెయిట్లో ఉన్నట్టు కన్సిడర్ చేయాలండి మనం. అండ్ 18.5 to 25 నార్మల్ రేంజ్లో ఉన్నట్టు. అండ్ 25 అబవ్ ఎంత ఉన్నా సరే ఒబేస్గానే కన్సిడర్ చేసుకోవాలండి మనం. బిఎంఐ 25 అబవ్ ఉంటాయి. బట్ ఇక్కడ వెల్ రైజ్ కమ్యూనిటీ మీకు హెల్ప్ చేసేది ఏంటంటే ఈ 24.9 కాదు, 25 కాదు, 22 బిఎంఐ అనేది ఎగ్జాక్ట్ బిఎంఐ. సో 22 బిఎంఐకి మీరు రావడానికి ఎంత వెయిట్ అయితే లూజ్ అవ్వాలో అంత వెయిట్ రావడానికి వెల్ రైజ్ ద్వారా మేము హెల్ప్ చేస్తాం మీకు. సో బాగానే ఉంది, ఒక 5 kg ఎక్స్ట్రా ఎక్సెస్ ఉన్నాం, లేదంటే 10 kg ఎక్సెస్ ఉన్నాం, దానివల్ల ఇన్స్టెంట్గా నాకు ఏం ప్రాబ్లం లేదు కదా అనుకుంటాం. బట్ కమింగ్ ఇయర్స్లో ఈ సైడ్ ఎఫెక్ట్లు అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఒబేసిటీ వల్ల. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. అథెరోస్క్లెరోసిస్ అంటే గుండె రక్తనాళాల వ్యాధులు, దమనలు గట్టిపడడం, హైపర్ టెన్షన్. బికాజ్ మనం వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్లో కొన్ని రకాల సాల్ట్స్ వాటర్ రిటైన్ అయిపోవడం వల్ల బయటికి వెళ్ళవు. సో దానివల్ల ఏమైందంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకు. సో బికాస్ ఆఫ్ వెయిట్ గెయినింగ్ అండ్ అబ్నార్మల్ లిపిడ్ లెవెల్స్, దట్ మీన్స్ మనం ఒళ్ళు పెరుగుతూ ఉంటుంది బాడీ, దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటాయి, విఎల్డిఎల్ పెరుగుతూ ఉంటుంది. సో ఒబేస్ అయ్యే కొద్దీ స్టంట్లు వేయాలి సార్ మీకు, లేదంటే బైపాస్ సర్జరీలు చేయాలి. ఇవన్నీ ఒబేసిటీ వల్ల. అండ్ విజన్ బ్లర్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సఫర్ అయ్యేది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం. ఇన్ఫెర్టిలిటీ ఎందుకు వస్తుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. బికాస్ అండ్ స్లీప్ ఎప్నియా, నాకు వచ్చేస్తుందండి, డాక్టర్ గారు ఈ మెడిసిన్ రాశారు, నేను మెడిసిన్స్ వాడుతున్నా. సో గురక రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫేషియల్ ఫ్యాట్ పెరగడం. ఈ ఫేషియల్ ఫ్యాట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్లో డబుల్ చిన్ వస్తుంది, ఫేషియల్ ఫ్యాట్ పెరిగిద్ది, గురక వస్తుంది ఆటోమేటిక్గా. సో గురక తగ్గాలంటే వన్ అండ్ ఓన్లీ మెడిసిన్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం. అండ్ లివర్ అండ్ కిడ్నీ డిజార్డర్స్, ఇందాక చెప్పాను కదండి, మనం ఉండాల్సిన దానికన్నా కొంచెం వెయిట్ పెరిగే కొద్దీ లివర్ మీద ప్రెషర్ పెడతా ఉంటుంది, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వస్తుంది. అక్కడి నుంచి మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ కిడ్నీ పరంగా వెయిట్ పెరిగినప్పుడు బాడీ మెటబాలిజంకి సరిపడగా వాటర్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రావచ్చు, లేదంటే క్రియాటినిన్ లెవెల్స్ పెరగచ్చు, కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గొచ్చు. అది కూడా ఒబేసిటీ వల్ల. అండ్ లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ లేదా పీసీఓఎస్. అండ్ ఒబేసిటీ వల్ల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే బహుమతి ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. మనం వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్లో ఖచ్చితంగా టైప్ 2 డయాబెటిక్ అనేది మనకి అటాక్ అయ్యిద్దండి. ఇది ఒబేసిటీ మనకి ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. సో మనకు తెలిసిన పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రకరకాలుగా ప్రాక్టీస్లు చేస్తుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. దానిలో కొన్ని అంటే వెయిట్ లాస్ అవ్వాలనే తపన ఉంటుంది అందరికీ. సో కొన్ని వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఫస్ట్ ఇది, సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ ఇది. అండ్ రెగ్యులర్గా తీసుకునే మీల్స్ని కట్ చేస్తూ ఉంటారు, తగ్గించుకుంటూ ఉంటారు, ఫుడ్ క్వాంటిటీ తగ్గిస్తారు. అండ్ ఈట్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, మీల్కి బదులు ఫ్రూట్స్ తింటూ ఉంటారు. అండ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్.
ఇది మరి ఘోరం ఏంటంటే మన వెయిట్ ప్రకారం మనం ఒక 10 కేజీలు ఎక్సెస్ ఉన్నాం. మనం వాకింగ్ చేసేటప్పుడు ప్రతి ఎక్సెస్ ఉన్న 1 కేజీ వెయిట్ కి 4 కేజెస్ ప్రెజర్ పడుతుంది మోకాల మీద. సో ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. వెయిట్ లాస్ మాట దేవుడు. అండ్ సమ్ లిక్విడ్స్ అండ్ జ్యూసెస్ మీల్ ని రీప్లేస్ చేస్తూ కొన్ని జ్యూసులు తాగుతూ ఉంటారు, లేదంటే లిక్విడ్స్ తాగుతూ ఉంటారు. అండ్ కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే ప్లేట్ సైజ్ తగ్గించుకుంటారు. తినే ప్లేట్ చిన్నదైతే కొంచెం తక్కువ తినొచ్చేమో మనం అన్న ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. అండ్ క్యాలరీ డైట్, క్యాలరీస్ కట్ చేసి క్యాలరీస్ తగ్గించుకుని తినడం. కొంతమంది ఏంటంటే చపాతీ తింటున్నానండి నైట్ అయినా వెయిట్ తగ్గట్లేదు, స్ప్రౌట్సే తింటున్నా, మిల్లెట్స్ తింటున్నా అయినా వెయిట్ లూజ్ అవ్వట్లే. రీజన్ ఏంటి? ఇవన్నీ బాగానే ఉన్నాయి, చేస్తున్నారు. బట్ ఇప్పుడు సపోజ్ ఒక గొయ్యి ఉంది, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఏదో స్కిడ్ అయ్యి గొయ్యి తన్నుకుని పడిపోయాం, కాల్ ఫ్రాక్చర్ అయింది. నెక్స్ట్ టైం మనం చేసే పని ఏంటి? మళ్ళీ గొయ్యి ఉంది మళ్ళీ పడతామని చెప్పేసి బ్యాండేజ్లు ఏమి రెడీగా పెట్టుకోం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని పూడ్చాలి. అంటే గొయ్యిని పూడ్చడం అనేది రూట్ కాజ్ అక్కడ. అంతేగాని బ్యాండేజ్లు రెడీగా పెట్టుకోవడం లేదంటే వేరే వేరే మెథడ్స్ ఫాలో అవ్వడం కాదు కదా. సో ఇక్కడ కూడా వెయిట్ గెయినింగ్ ఎందుకు అవుతున్నావో తెలుసుకుంటే, ఫ్యాట్ ఎందుకు అక్యూములేట్ అవుతుందో తెలుసుకుంటే దాని రిడక్షన్ అనేది చాలా ఈజీ. సో ఇక్కడ మనం 2 విషయాలు ఆలోచించాలండి. అంటే ఏంటంటే బాగా తింటున్నాం కాబట్టి లావ్ అవుతున్నామా, లావ్ అవుతున్నాం కాబట్టి బాగా తింటున్నామా, నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఒక 10 years బ్యాక్ మనం ఒక 70 కేజెస్ ఉన్నాం. 10 years తర్వాత ఇప్పుడు 2024లో 90 కేజీలు అయ్యాం. అంటే 20 కేజెస్ ఎక్సెస్ వచ్చింది బాడీకి ఫ్యాట్. సో అప్పుడు తినే మీల్కి ఇప్పుడు తినే మీల్కి డిఫరెన్స్ ఉందా లేదా? అంటే అప్పుడు తక్కువ తిని ఇప్పుడు ఎక్కువ తిన్నావా? అప్పుడు ఒక ప్లేట్ తిన్నది ఇప్పుడు 3 ప్లేట్లు తింటున్నావా? సేమ్ ఉంటుంది ఫుడ్, బట్ వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం? ఫుడ్ మారట్లేదు, ఆ కప్పు రైసే తింటున్నాం అప్పుడు ఇప్పుడు కూడా, లేదంటే ఆ స్నాక్సే తింటున్నాం, అంతే ఫ్రూట్స్ తింటున్నాం. బట్ ఆ 10 yearsలో ఎందుకు గెయిన్ అయ్యాం 20 కేజెస్? సో కొంతమంది ఉంటారు, ఇంకొక సినారియో, ఫుడ్ తింటారు, కొద్దిసేపటికి అలసిపోతుంటారు, మళ్ళీ ఫుడ్ తింటారు, మళ్ళీ అలసిపోతుంటారు. బట్ తిన్నా సరే వాళ్ళకి ఎందుకు అలసట వస్తుంది అంటే ఫుడ్ బేసిక్గా తినేది ఎందుకు నీరసం రాకుండా ఉండాలి. తిన్న తర్వాత కూడా నీరసం ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఈ 3 క్రైటీరియాలు చూద్దాం. సో బేసిక్గా హ్యూమన్ అనాటమీ తీసుకుంటే హ్యూమన్ బాడీ అంతా ఆర్గానిజం. ఈ ఆర్గానిజం అనేది కొన్ని ఆర్గాన్ సిస్టమ్స్తో బిల్డ్ అయి ఉంటుంది. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ కొన్ని ఆర్గాన్స్తో బిల్డ్ అయి ఉంటాయి. ఈ ఆర్గాన్స్ వచ్చేటప్పటికి కొన్ని టిష్యూస్ కణజాలాలతో బిల్డ్ అవుతాయి. ఈ కణజాలాలకి మూలం ఏంటంటే సెల్. సో మనకి చిన్నప్పుడు చదువుకుంటాం కదండి, మన ఇంటికి ఇటుకలు ఎంత అవసరమో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ సెల్ అనేది. నిజంగా బాడీలో ప్రతి పార్ట్ ప్రతి టిష్యూ కూడా సెల్ లేకుండా డెవలప్ అవ్వదు. బట్ ఇక్కడ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ మెటబాలిక్ కి సంబంధించిన ఏ కంప్లైంట్ వచ్చినా దీనికి రిలేటెడ్ గానే ఉంటుంది, సెల్ కి రిలేటెడ్. సో ఇది ఎలాగో చూద్దాం. సో బేసిక్గా మన ఫుడ్ వరకు తీసుకుంటే, ఫుడ్ తీసుకుంటాం, అది ఇసోఫాగస్ ద్వారా జీర్ణాశయంలోకి వస్తుంది. ఇక్కడ కొన్ని జ్యూసెస్తో కలిసి కొన్ని యాసిడ్స్ ఉంటాయి HCl లైక్, దాంతో కలిసి డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ రిలీజ్ అయింది. ఆ గ్లూకోజ్ యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఈ సెల్కి పడితే ఈ సెల్లో మనం పీల్చుకున్న ఆక్సిజన్ ఉండి ఆ గ్లూకోజ్తో ఆక్సిజన్ కలిపి మండడం వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అయింది. అది ప్రతి హ్యూమన్లో జరిగేదే. అంటే ఫుడ్ తీసుకుంటాం, ఫుడ్ డైజెస్ట్ అయ్యిద్ది, గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి, ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చి ఈ సెల్లోకి వెళ్ళాలి, సెల్లో ఉన్న ఆక్సిజన్ మండి ఎనర్జీ వచ్చింది. బట్ అలా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక
హీరో అండ్ విలన్ మన బాడీ పరంగా. సో ఆయన ఎవరంటే ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇది. ఇక్కడ రిలీజ్ అయ్యే ఇన్సులిన్ హార్మోన్. ఇది ఏం చేసిద్దంటే ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చినాయి కదా, బేసిక్గా ఇన్సులిన్ చేసే పని. ఈ ఫుడ్ తిన్న తర్వాత అది గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజ్ ని తీసుకెళ్లి సెల్ కి అందివ్వాలి. ఆ సెల్ లాక్ ఓపెన్ చేసేదే ఇన్సులిన్ హార్మోన్. సో అంటే లైక్ మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిసెప్షనిస్టులు ఏం చేస్తారంటే లోపల ఉన్న పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత మనల్ని ఎంట పెట్టుకుని వెళ్ళి డాక్టర్ దగ్గర వదిలిపెడతారు. అంటే వాళ్ళ పని ఏంటంటే డోర్ ఓపెన్ చేయడం, మనల్ని లోపలికి తీసుకెళ్ళి వదలడం, బయటకు వచ్చేయడం. సో సేమ్ ఇన్సులిన్ కూడా యాక్ట్ చేసేది అదే. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ తీసుకెళ్ళి సెల్ లాక్ ఓపెన్ చేసి ఆ గ్లూకోజ్ని అందులోకి నెట్టి రావడం ఇన్సులిన్ పని. ఎందుకంటే గ్లూకోజ్ డైరెక్ట్ గా సెల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఇది జనరల్ గా మన బాడీలో జరిగింది ఇది వరకు. బట్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రెండు సినారియాలు ఉంటాయి. ఏంటంటే కొంతమంది కర్రీ బాగుందనో, లేదంటే రైస్ బాగుంది, లేదా ఫుడ్ బాగుంది, ఎక్కువ తింటారు, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తింటారు. ఆ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకున్నారో ఎక్సెస్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ అయ్యింది వాళ్ళకి. సో మనం ఫుడ్ తిన్న వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ ఇది చూడండి, డోర్ టైప్ లో ఉన్నాయి. ఈ రిసెప్టార్స్ ని ఇన్సులిన్ యాక్టివేట్ చేయడం వల్ల ఈ గ్లూకోజ్ వెళ్ళి సెల్లో కూర్చుంటుంది. బట్ ఎక్కువ తినడం వల్ల ఏమైందంటే ఓవర్ఫ్లో ఆఫ్ ఇన్సులిన్ వల్ల ఈ రిసెప్టార్స్ గ్లూకోజ్ని క్యాచ్ చేయలేవు. అండ్ ఇంకొక సినారియో ఉంటుంది. కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు ఇది అబ్జర్వ్ చేస్తుంటాం, మనం కూడా చేసేదే. ఎక్కువ సార్లు తినడం, కొద్ది కొద్దిగా తినమన్నారు. ఇలా కొద్ది కొద్దిగా తినడం వల్ల తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రిలీజ్ అయింది. ఇన్సులిన్ రిలీజ్ అయిన ప్రతిసారి సెల్ దగ్గరికి వెళ్ళిద్ది, ఈ రిసెప్టర్స్ యాక్టివేట్ చేసిద్ది, గ్లూకోజ్ని లోపలికి గెంటిద్ది. బట్ కొన్నాళ్ళకి, అంటే ఈ ప్రాసెస్లో ఒక 2-3 సంవత్సరాలు ఇదే జరిగితే ఇన్సులిన్ వచ్చినా సరే సెల్ రిసెప్టర్స్ గుర్తించలేవు. లైక్ మనమే ఉన్నాం, మన ఫ్రెండ్ వచ్చాడు ఫస్ట్ రోజు, అబ్బా మా వాడు వచ్చాడని చెప్పి బాగా మర్యాదలు చేసి టీ కాఫీలు ఇస్తాం, నీట్గా చూస్తాం. నెక్స్ట్ డే వచ్చాడు, కొంచెం తగ్గిద్ది. తర్వాత రోజుకి కొంచెం మర్యాద తగ్గిద్ది. డైలీ వస్తున్నాడు, 1 ఇయర్ వచ్చాడు, 2 ఇయర్స్ డైలీ కంటిన్యూస్గా వచ్చాడు మన ఇంటికి, వచ్చి వెళ్తాడులే వాడే అని రెసిస్టెన్స్ వచ్చేది మన మైండ్కి. వచ్చాడుగా కూర్చొని వెళ్తాడు అంతే. సేమ్ యాజ్ కొద్ది కొద్దిగా తినడం వల్ల ఎక్కువ సార్లు ఇన్సులిన్ రావడం, ఎక్కువ సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ అవడం వల్ల ఏమైంది, సెల్కి రెసిస్ట్ వచ్చేస్తుంది, ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేయదు. ఇన్సులిన్ యాక్సెప్ట్ చేయకపోతే ఈ గ్లూకోజ్ అంతా ఎక్కడ తిరిగిద్ది, బ్లడ్లో ఉండిపోద్ది. యాక్చువల్గా ఇది సెల్లోకి వెళ్ళాలి, ఇది బర్న్ అయితేనే మనకి ఎనర్జీ వస్తుంది. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సెల్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఉన్న గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్లోనే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. బట్ కొంత లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ గ్లూకోజ్ బ్లడ్లో ఉంటే కనుక మనిషి కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఇన్సులిన్ చేసి ఇంకో మంచి పని ఏంటంటే లివర్కి ఇండికేషన్ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. బ్లడ్లో ఓవర్గా గ్లూకోజ్ తిరుగుతుంది, దీని పని చూడండి. లివర్ చేసే పని ఏంటంటే ఆ బ్లడ్లో ఫ్లోట్ అయ్యే గ్లూకోజ్ని తీసుకెళ్ళి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ ఫుడ్ తింటున్నాడు విజయకృష్ణ, నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా ఫుడ్ పెట్టడేమో బాడీకి అని చెప్పేసి మొత్తం మిగిలిన గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఈ కన్వర్షన్ ప్రాసెస్లో బాడీలో కదలని ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది లివర్. చేతులు కదుపుతాం, కాళ్ళు కదుపుతాం, హెడ్ కదిలిద్ది, బట్ పొట్ట కదలదు. సో ఈ ఫ్యాట్ అంతా తీసుకెళ్ళి పొట్ట దగ్గరే పేర్చుకుంటుంది అన్నమాట. అంటే మన సంపద అది. ఆ సంపదని ఎక్కడ పేర్చాలో తెలియక కదలని ప్లేస్ ఏది ఉందో అదే చూసుకుని పెడతాది పొట్ట దగ్గర. సో ఫస్ట్ పాట్ బెల్లి పెరిగిద్ది. నేను కొంచెమే తిన్నాను సార్, ఎక్కువ తిన్నాను సార్, కానీ నాకు పొట్ట వచ్చేస్తుంది, వెయిట్ పెరిగిపోతున్నా. రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ మిగిలిన గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడం, ఆ ఫ్యాట్ అంతా కూడా ఎక్కడైతే సెక్యూర్డ్ ప్లేసెస్ ఉంటాయో వాటిలో స్టోర్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం మనం.
సో ఇందాక చెప్పాను కదండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బాడీలో జరిగేది ఏంటి. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పా, తింటున్నా బట్ నీరసంగా ఉంటుంది, మళ్ళీ తింటున్నాం మళ్ళీ నీరసంగానే అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఇదే రీజన్. ఫుడ్ తింటాం, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది బాడీలో, ఆ ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ తీసుకెళ్లి సెల్ దగ్గరికి వెళ్తుంది, ఆ సెల్ రెసిస్ట్ చేయడం వల్ల ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. మీకు యాక్చువల్గా సెల్కి అందాల్సింది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల బాగా టైర్డ్ అయిపోవడం, ఏమి చేయకపోయినా హంగ్రీ, ఎక్కువ ఆకలేస్తూ ఉండడం. సో ఇవన్నీ జరుగుతుంటాయి బాడీలో, మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ తింటాం. సో ఇదొక రీజన్. అండ్ ఇన్సులిన్ చేసే ఇంకో పని ఏంటంటే, మన బాడీలో మేజర్ హార్మోన్స్ అన్నిటిని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఇన్సులిన్. లైక్ గ్రెలిన్ అవనివ్వండి, లెప్టిన్, థైరాయిడ్. అందుకే వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్లో థైరాయిడ్ కంప్లైంట్స్ కూడా బయటపడుతుంటాయి మనకి. అండ్ లెప్టిన్ హార్మోన్ ఏంటంటే సాటిస్ఫాక్షన్, గ్రెలిన్ హార్మోన్ ఏంటంటే తినాలి అన్న కోరిక. ఇన్సులిన్ ఓవర్ఫ్లో అవడం వల్ల బాడీలో గ్రెలిన్ పెరిగిద్ది, బాగా ఎక్కువ తినాలి, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ లెప్టిన్ తగ్గిపోద్ది, ఇది చాలు, ఇది తిన్నాం ఇంకా చాలు అన్న ఫీలింగ్ అయితే రాదు మైండ్కి. సో ఎక్కువ సార్లు తినాలనిపిస్తూ ఉంటుంది, తింటాం, వెయిట్ పెరుగుతాం. ఇది రూట్ కాజ్ వెయిట్ గెయినింగ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మనం. సో బేసిక్గా మనం తీసుకునే ఫుడ్ రెగ్యులర్ డైట్ ఎలా ఉంటుందంటే, 60% కార్బోహైడ్రేట్స్ కాదు, 70 to 80% కార్బ్సే తింటాం, మనం కార్బోహైడ్రేట్సే తీసుకుంటాం. అండ్ ప్రోటీన్ నెగ్లిజిబుల్, ఎంతో తక్కువ తింటాం. ఒమేగా 6 ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, లేదంటే ఈ ఆయిల్ కూడా, రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వల్ల మనకు వచ్చేది ఫ్యాట్స్ అంతా ఒమేగా 6 వస్తుంది, ఒమేగా 3 నెగ్లిజిబుల్. సో ఎల్డిఎల్ పెరిగిద్ది. బట్ ఇక్కడ హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్లో ఎలా అంటే, ప్రోటీన్ పెంచుకుంటాం, కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తాం, ఒమేగా 3 ఒమేగా 6 కూడా కావాలి బాడీకి. అండ్ ఇందాక ఇక్కడ చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఫ్రూట్ డైట్ అని చెప్పాం కదా. సో నీరసం వస్తుంది, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఇంకా నీరసం వచ్చింది వాళ్ళకి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అసలుకే ఎనర్జీ అందట్లేదు బాడీకి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏమైంది, ఇంకా నీరసం వచ్చింది. మీల్స్ తగ్గించినా నీరసం వచ్చింది వీళ్ళకి. అండ్ ఫ్రూట్స్ అంటేనే దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ అంటే కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. అక్కడ మనం గ్లూకోజ్ ఇస్తున్నాం, దీనివల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, లిపిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో బేసిక్గా మనం తినే ఫుడ్, మనం ఈ ఫుడ్ తీసుకున్నాం, ఎగ్స్ కానీ చికెన్, లైక్ నాన్ వెజ్ ఫుడ్ అంతా తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అయిన తర్వాత ఎమైనో ఆసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి మజిల్స్ బిల్డ్ చేస్తుంది మనకి. అండ్ ధాన్యం, రైస్ ఏది తిన్నా సరే అది డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్, ఇందాక చెప్పినట్టు షుగర్స్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ అక్యుములేట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏది తిన్నా డైజెస్ట్ అయిన తర్వాత ఏంటంటే ఎనర్జీ అండ్ ఫైబర్ రెండు వస్తాయి, వెల్నెస్ బాగుంటుంది. అండ్ నట్స్ అండ్ సీడ్స్ తింటూ ఉంటారు కొంతమంది, బాదం పప్పులు కానీ, ఈ నట్స్, దీంట్లో వైటల్ మాలిక్యూల్స్ వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, హార్ట్కి మంచిది. అండ్ జంక్ ఫుడ్, దీనివల్ల మళ్ళీ ఫ్యాటీ యాసిడ్స్ బిల్డ్ అవుతాయి, వెయిట్ అక్యుములేట్ అయ్యి. సో ఈ 5 కేటగిరీస్లో మనం డైలీ తినే ఫుడ్ ఏంటంటే, అయితే రైస్, చపాతీస్ అన్ని కార్బోహైడ్రేట్ రిలేటెడే, షుగర్స్ వస్తాయి, ఫ్యాట్ పెరిగిద్ది బెల్లి. అండ్ వెజిటేబుల్స్ తక్కువ, ప్రోటీన్ పర్సెంటేజ్ తక్కువ. రీసెంట్ అనాలిసిస్లో ఇండియాలో ఒక సర్వే చేస్తే 10 మందిని తీసుకుంటే 9 మందికి ప్రోటీన్ ఇంపార్టెన్స్ తెలియదు ఎవరికి. అంటే మనం ఎంత వెయిట్ అయితే ఉన్నామో, ఎన్ని కేజీలు ఉన్నామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ ప్రతిరోజు తినాలన్న విషయం 9 మందికి తెలియదు. అండ్ జంక్ ఫుడ్, దీనివల్ల కూడా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది మనకి. ఈ రెండే తింటాం మనం, అయితే ఇది లేదంటే ఇది.
సో ఇదంతా బాగుంది. మీరు ఏం చేస్తారు వెల్ రైజ్ పరంగా? అంటే మేము ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంటంటే, మీకు బాడీ మనకి ఇప్పటి వరకు మనకు తెలిసిన స్టేట్ ఏంటంటే, ఫుడ్ తింటాం, ఇన్సులిన్ స్పైక్ అయితే ఆ వచ్చిన ఇన్సులిన్ ఎక్సెస్ ఆఫ్ షుగర్, ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అది గ్లైకోజెనిసిస్. గ్లైకోజెనిసిస్ అనే ప్రాసెస్ లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. బట్ ఇక్కడ వెల్ రైజ్ పరంగా మేము అడాప్ట్ చేసుకున్న సైన్స్ పరంగా ఏంటంటే, కొంత టైం ఫుడ్ ఆపేదేముండదు, శుభ్రంగా తినొచ్చు, ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు. కొన్ని చేంజెస్ ఉంటాయి. మీల్ ప్లేట్, హెల్దీ మీల్ ప్లేట్ అంటుంది. సో కొంత టైంలో తింటాం, మిగిలిన టైం తినకపోవడం వల్ల ఈ ఇన్సులిన్ హార్మోన్ కి కౌంటర్ హార్మోన్ గ్లూకాగాన్ హార్మోన్ అది బాడీలో రిలీజ్ అయింది. ఆ గ్లూకాగాన్ చేసే పని ఏంటంటే, ఆల్రెడీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అయిపోయి ఉంది కదా, ఆ ఫ్యాట్ ని గ్లూకోజ్ కింద మార్చుకుని ఎనర్జీ కింద మార్చుకుంటుంది. సో దట్స్ వై మనం తింటూ ఎక్సర్సైజ్లు ఏమీ లేకుండా శుభ్రంగా వెయిట్ తగ్గొచ్చు. అది ఫ్యాట్ లాస్. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ గ్లైకోజెనాలిసిస్ లో ఇన్సులిన్ ఎప్పుడైతే స్పైక్ అయిందో, మీకు ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అయింది. బట్ ఇక్కడ మేము చేసే పని ఏంటంటే, ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ మాత్రమే మీకు డైట్ లో ఇంక్లూడ్ చేస్తాం. దట్ మీన్స్ హెల్దీ మీల్ ప్లేట్ లో. సో కార్బోహైడ్రేట్స్ కి ఇన్సులిన్ స్పైక్ ఎలా ఉంటుంది, ప్రోటీన్ కి మీడియం గా ఉంటుంది, అండ్ ఫ్యాట్స్ కి ఇన్సులిన్ అవసరం లేదు. సో దీన్ని బేస్ చేసుకుని మేము అడాప్ట్ చేసుకున్న ఒక సైన్స్. సో ఆ సైన్స్ ఏంటంటే ఆటోఫేగ్. సో ఇక్కడ బాడీలో గ్లైకోజెనాలిసిస్కి ఎప్పుడైతే బాడీ వెళ్ళి ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయిందో, అప్పుడు ఆటోఫేగీ జరిగి ఈవెన్ సెల్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నా, అంటే ఈ ఆటోఫేగీ బాడీలో స్టార్ట్ అవడం వల్ల ఈవెన్ సెల్లో ఏమైనా రిపేర్ చేయాలన్నా, లేదు ఇన్ఫెర్టిలిటీ కేసెస్లో సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయినా, ఈవెన్ పీసీఓడి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎవ్రీథింగ్ మేము గన్ షాట్గా క్లియర్ చేయగలం. ఎలా చెప్పగలం అంటే, ఈ సైన్స్ని బేస్ చేసుకుని రూట్ కాజ్ అది మేము ఫాలో అయ్యే సైన్స్ ఆటోఫేగ్. అండ్ ఆటోఫేగ్ అంటే ఏముందండి, మాకు ఎప్పుడో చదివాం మేము, దీని స్పెషాలిటీ ఏంటి అని చాలామంది డౌట్ రావచ్చు. బట్ ఇది అల్లాటప్ప సైన్స్ కాదండి. ఇది ఇన్వెంట్ చేసినందుకు యషినోరి ఒషిమి అనే ఈ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారండి. సో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అంటే వరల్డ్లో బెస్ట్ అవార్డు, అది నాకు తెలిసి. సో అది కూడా ఇచ్చారు అంటే అది ఎంత గ్రేట్ సైన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని మీ మీల్ ప్లేట్ డిజైన్ చేయడం కానీ ఇవన్నీ మీ వెల్ రైజ్ పరంగా మేము ప్రొవైడ్ చేయగలం మీకు. అండ్ ఇక్కడ మేము చేసేది ఏంటంటే, ఫస్ట్ మాకు మీ బ్లడ్ శాంపిల్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ బాడీ అనాటమీ ఎలా ఉంది, లిపిడ్స్ ఎలా ఉన్నాయి, మీ డయాబెటీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సిబిపి ఎలా ఉంది, ఇవన్నీ మేము కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఎలా పడితే అలాగా ఇచ్చే డైట్ కాదండి. సో ప్రతిదీ కూడా మేము మీల్ ప్లేట్ ఇచ్చేటప్పుడు కన్సిడర్ చేసుకుంటాం. మీ బ్లడ్ రిపోర్ట్, బేస్డ్ ఆన్ యువర్ బ్లడ్ రిపోర్ట్ ప్రతిదీ. అండ్ ఈటింగ్ విండోస్ ఎప్పుడు తినాలి, మీ బాడీకి సరిపడగా మీ వెయిట్కి తగ్గట్టు ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ ఇంటర్వెల్లో తీసుకోవాలి, అంతా కూడా మా కోచెస్ ఫాలోఅప్ చేస్తారు. అండ్ వర్కౌట్స్ కానీ, లేదంటే డైట్ అయిపోయింది, చాలా మందికి అపోహ. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఇది, సో ఇక్కడ డ్రింక్ సమ్ లిక్విడ్స్ అండ్ జ్యూసెస్ అని చూసారా, ఒక మీల్ స్కిప్ చేసి కొన్ని జ్యూస్లు కానీ లిక్విడ్స్ కానీ తాగుతారు. బేసిక్గా ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుంది, ఎనర్జీ రావట్లేదు. దట్టు మీకు అక్కడ వెయిట్ లాస్ ఎలా అవుతారంటే, ఫ్యాట్ లాస్ ఉండదు, అక్కడ మజిల్ కోల్పోతారు వాళ్ళు. సో దట్స్ వై వన్స్ డైట్ ఆపని వెంటనే విపరీతమైన క్రేవింగ్స్ వస్తాయి. 20 కేజీలు తగ్గిన వాడు 40 కేజీలు పెరగడానికి రీజన్ ఇది. సో మీల్ స్కిప్ చేసి జ్యూస్లు అవి తాగడం వల్ల. సో మేము ఎవ్రీథింగ్ మానిటరింగ్ ఉంటుంది మాకు. అండ్ మీ బ్లడ్ రిపోర్ట్స్కి తగ్గట్టు కొన్ని సప్లిమెంటేషన్ కూడా ఇస్తాం. అండ్ విత్ ఇన్ 1 monthలోనే డ్రాస్టిక్ చేంజెస్ అయితే చూస్తారు. అంటే
ఒక 10 కేజీ 60 కేజీలు ఉన్న వ్యక్తి ఈ రీసెంట్గా ఒక 80కి వచ్చాడు. ఒక 10 ఏళ్ళ క్రితం 60 కేజీలు ఉన్నాడు. మేము కన్సల్టేషన్ చేసినప్పుడు అడుగుతాం 60 కేజీస్ మీరు ఏ ఏజ్లో ఉన్నారు? అబ్బో పెళ్ళి అవ్వలేదు సార్ ఎప్పుడో ఉన్నామని చెప్తారు వాళ్ళు. సో ఆ వెయిట్కి మనం తీసుకెళ్ళగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హెల్త్ పరంగా ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ కూడా తగ్గిద్ది. స్కిన్ ఏజ్ కానీ బాడీ ఏజ్ కానీ ఇంకా ఎనర్జెటిక్గా తయారవుతారు ఈ మీల్ ప్లేట్ ఫాలో అయ్యే కొద్దీ కూడా. సో మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఈ మీట్ స్క్రీన్ షాట్ పెట్టండి. సో కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది మీకు ఈ స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.